కొంతమందిలో హెరిడిటరీగా వారి తల్లికో, లేకపోతే వారి అమ్మమ్మ గారికో, తాతయ్య గారికో, తండ్రి గారికో ఎవరికైనా చిగుళ్ళ సమస్యలుంటే వీళ్ళకి కూడా ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ పెరియోడాంటల్ డిసీజెస్ ఏర్పడుతూ ఉంటుందనమాట. ఓకే. అంటే చిగుళ్ళు కొంచెం వాచినట్టుగా అవ్వటం, బ్లీడింగ్ గమ్స్ ఉండటం, నోటి నుంచి దుర్వాసన సహజంగా అనిపించేయటం, అలాంటివి కూడా హెరిడిటరీగా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అండి. ఓకే. అలాగే కొంతమందికి ఆహ్, పన్ను మధ్యలో హోల్ పడుతుంది గదా సార్! ఎందుకు పడుతుందన్నట్టు? పళ్ళ మధ్యలో ఉండేటువంటి క్యావిటీస్‌కి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఆహారం ఏదైనా ఇరుక్కుపోయి అక్కడ ఉండిపోయి, కొన్ని రోజులు మనం దాని గురించి పట్టించుకోకుండా అలా ఉన్నప్పుడు, పళ్ళ మధ్యలో పుచ్చులు ఏర్పడటం స్టార్ట్ అవుతుంది. ఓకే. అది పళ్ళ మధ్యలో పుచ్చులాగా ఏర్పడి, పంటి పైభాగానికి రావడానికి చాలా టైం పడుతుంది. హ్మ్. మధ్యలో పుచ్చున్నట్టుగా మనం గమనించుకోం. అవును. ఫైనల్‌గా ఉన్నట్టుండి సార్ నిన్ననే కొంచెం అదేదో విరిగినట్టుంది సార్, ఒక్కసారి చూడండి అనొస్తారు. హ్మ్. ఎక్స్‌రే తీసి చూస్తేనేమో లోపలికి చాలా పెద్ద క్యావిటీ కనపడుతుంది. అదేంటి సార్ నిన్న నిన్న పొద్దున్నే విరిగింది. నేను చాలా స్పీడ్‌గా వచ్చేసాను ఇవాల్టికి హ్మ్. అని నేను అనుకున్నాను. కానీ పంటి లోపల ఇంత పెద్ద క్యావిటీ ఎలా ఉంది అని అనుకుంటారు. కాబట్టి దాని ఉద్దేశ్యం ఏంటంటే 2 పళ్ళ మధ్యలో ఆహారము ఇరుక్కోవటం అనేది జరిగినప్పుడు వెంటనే మనం మేలుకోవాలి. అప్పుడే ఎక్స్‌రే తీసుకొనుంటే గనక ఈ క్యావిటీ అనేది ఇంత పెద్దదయ్యి పైకొచ్చి పన్ను విరిగేంత వరకు కారణంగా మారదనమాట.